ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. పార్టీలను ముఖ్య నేతలు వీడడం, మరో పార్టీలో చేరడం కొనసాగుతుండగా కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ జర్నీ ఆసక్తికరంగా మారుతుంది. రాయుడు రాజకీయంగా తొలుత వైసీపీ వైపు ఆసక్తి చూపడంతో ఆయన ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారము జరిగింది. చివరి నిమిషంలో ఆయన జనసేన వైపు మొగ్గు చూపడంతో జనసేన సైతం రాయుడుని స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించింది. కానీ ఇప్పుడు మరోసారి రాయుడు తన నిర్ణయం మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ పైన స్పష్టత కనిపించడం లేదు. క్రికెట్లోనూ అనేక వివాదాలు ఎదుర్కొన్న రాయుడు సిఎస్కే తరపున స్పెషల్ ప్లేయర్గా నిలిచారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు మద్దతుగా నిలిచి జగన్ నిర్ణయాలను ప్రశంసించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగినా తాను ఆశించిన గుంటూరు ఎంపీ అవకాశం దక్కకపోవడంతో రూటు మార్చారు. పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధమంటూ ఎన్నికల ముందు అంబటి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆ తర్వాత జనసేనాని పవన్తో భేటీ అవగా ఎన్నికల్లో జనసేన తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా అంబటి రాయుడును ప్రకటించింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచనల మేరకే పవన్తో భేటీ అయినట్లు ప్రకటించిన అంబటి పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఎన్నికలు అయిన తర్వాత అంబటి రాజకీయంగా ఎక్కడ యాక్టివ్గా కనిపించడం లేదు. అదే సమయంలో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక ఇప్పుడు అంబటి రాయుడు బీజేపీలో చేరేలా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంబటి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. విశాఖలో జరిగిన ఏబీవీపీ సభల్లో పాల్గొన్న అంబటి రాయుడు బీజేపీ పైన తన అభిమానం చాటుకున్నారు. దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పలువురు ప్రముఖ క్రికెటర్లు ఇప్పటికే బీజేపీలో కొనసాగుతుండగా ఇప్పుడు అంబటి రాయుడు సైతం అదే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీని వీడి జనసేనకు మద్దతుగా నిలిచిన అంబటి రాయుడు ఇప్పుడు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు తాజా సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఎన్నికల ముందు తమ స్టార్ క్యాంపెయినర్గా అవకాశం ఇచ్చిన జనసేనను కాదని ఇప్పుడు అంబటి రాయుడు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.